డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నాకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఏ ఇబ్బంది రాకపోతే అతన్నే పెళ్లి చేసుకుంటాను. నాది ప్రేమ అనను, కానీ నాలోని కామం అతనితో శృంగారానికి ఎంతో ప్రోత్సహిస్తుంది. సెక్స్ చేస్తే కడుపు వస్తుందనే భయంతో అతని అంగచూషణ ఫుల్గా చేస్తాను. నా నోట్లో పడ్డ వీర్యాన్ని కూడా మింగేస్తాను. అటువంటి ఓరల్ సెక్స్లో నేను బాగానే ఎంజాయ్ చేస్తున్నాను. నా బాయ్ ఫ్రెండ్ కూడా ఆ సమయంలో నా ఒళ్ళంతా తడిమేస్తాడు. వక్షోజాల్ని బాగా నొక్కేస్తాడు. ఇదంతా నాకు ఎంతో హాయి అనిపిస్తుంది. అసలు సెక్స్ ఇంకా ఎంత బాగుంటుందో తెలియదు, కానీ ఇంతవరకు ఇది మాత్రం చెప్పలేనంత అనుభూతిని కలిగిస్తుంది. మీరు నన్ను ఇవేమీ వద్దని నీతులు చెప్పకండి. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఓరల్ సెక్స్ వల్ల నాకేమైనా నష్టం కలుగుతుందా కలగదా అది చెబితే చాలు, పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. ఓరల్ సెక్స్ వల్ల ఎటువంటి నష్టం కలగదండి. స్త్రీ శరీరం అంతా కామకేంద్రాలే. సెక్స్ పరంగా ఎక్సైట్ అయినప్పుడు ఈ కామకేంద్రాలు కూడా బాగా ఎరోజన్ పొందుతాయి. టచ్ చేస్తే ఎక్కడ ముట్టుకున్నా సరే కామపరంగా ప్రేరణ కలుగుతుంది, ఒక లైంగికపరమైన హాయి కలుగుతుంది. మనసు పడగానే శరీరంలో ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ వచ్చేస్తాయి. ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ శరీరం రసాయనిక చర్యలు ప్రారంభమైపోతాయి. ఎప్పుడు కూడా లవ్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్, ఒక రసాయనిక చర్య. కామం అనేది ఒక రకాల రసాయనిక చర్య, ప్రేమ అనేది ఒక రసాయనిక చర్య. మా శరీరంలో అన్నీ కూడా రసాయనిక చర్యలే. ఆ రసాయనిక చర్యల్లో ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. అంతే ఆవిడ ఆ రకంగా అనుభూతి పొందుతుంది. తప్పేం లేదు, అంగతోషం చేయొచ్చు, వాళ్ళ చర్యను చేసుకోవచ్చు. పెళ్ళే వరకు ఆ రకంగా చేస్తా అంటుంది. శుభ్రం పెళ్లి చేసుకోవచ్చు, తప్పకుండా చేసుకోండి. చేసుకుని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంది. దీంట్లో ఇంత ఉంటే అసలు సెక్స్లో ఎంత హాయి ఉంటుందంటే నిజంగా హాయిగా ఉంటుంది. అంచేత అలా చేయవచ్చు. దీనివల్ల అంగచోషణ వల్ల ఏమీ నష్టం లేదు. అంగచోషణ చేయడం వల్ల నోట్లో కూడా కామనాలు ఉంటాయి. అంటే అంగచోషణ చేయడం వల్ల ఆ పెదాల్లోనూ నోటు లోపల పొగ్గల దగ్గర ఉన్న కామనాళ్ళు స్పందించి ఆమెకి ఎక్కలేని అనుభూతిని కలిగిస్తుంది.